జగన్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి జనాలు అవకాశం ఇస్తే నాయకుడు చేస్తాడా లేదని జనాలకు కూడా తెలిసిద్దిగా. ఏం చేయలేదండి. నిరుద్యోగ భృతి అన్నాడు, 4 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. చంద్రన్న బీమా కూడా అప్పుడే ఇచ్చాడు లాస్ట్లో. ఇప్పుడు దాకా ఏమీ లేదు. ఇప్పుడు దాకా అదేదో ఫస్ట్లో చేసి నిరుద్యోగ భృతి 2000 అన్నాడు, ఎవరికి 1000 రూపాయలు అంటున్నారు. ఎవరు తీసుకునే వాళ్ళు లేరు. అది ఆయన అయితే చెప్పిన మాట నెరవేరుస్తాడని. ఆయన అన్నీ కూడా సక్రమంగా ఆయన హామీలు ఇచ్చినవి అన్నీ కూడా నెరవేరుస్తారని నమ్మకం ఉంది ప్రజల్లో. ఏమి చేయలే, ఒక్క మాట కూడా నిలబెట్టలేదు. రాజధాని అన్నాడు, కట్టాడా? పొలం తీసుకున్నాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు, అంతేగాని ఆయన ఏమి అభివృద్ధి చేయలేదు. నెక్స్ట్ సీఎం 2019లో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పేద ప్రజల కోసం వైఎస్ఆర్ రెడ్డి పరిపాలన రావాలన్నా, అన్న ఎన్టీఆర్ గారి పరిపాలన ఎట్లా చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తారు. పేద ప్రజల కోసం పాటుపడతారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి సీఎం. అభివృద్ధి అనేది పేపర్లో టీవీల్లో కనిపించింది, కానీ ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి చేస్తారు. అమరావతి అన్నారు తాత్కాలిక కట్టడాలకే సరిపోయింది, కానీ శాశ్వతంగా ఒక కట్టడం కూడా లేదు. దానివల్ల నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టేసి లోకల్ మినిస్టర్ని అడగండి. లోకల్ ఎవరు డబ్బులు చూస్తే వాడికి పని చేయడం అవినీతిమయం అయిపోయింది మొత్తం లోకల్. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. నిరుద్యోగ పేదలు ఉద్యోగం ఇప్పిస్తారన్నాడు, బాబు రాగానే జాబ్ అన్నాడు, జాబులు లేవు. గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి సార్. గవర్నమెంట్ చేంజ్ అయితే వర్క్ ఎక్కువ జరుగుతుంది సార్. అది మా అభిప్రాయం. అది జగన్ గారు వచ్చినా అభివృద్ధి జరుగుద్ది, కానీ తను కూడా చేసేది కాదంటలేదు. జగన్ గారు వస్తే ఇంకొంచెం ఏదో ఇంప్లిమెంట్ చూపిస్తాడు మనకి ఏదో ఒకటి. అది జగన్ సార్ వచ్చినా బాగుండిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ సార్ మేనిఫెస్టోలో చెప్తున్నారు కదా, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వదిలిపెడతానని. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం. అతను ఉన్నప్పుడు మంచి మంచి స్కీమ్స్తో చాలా పోస్టులు వదిలేరు. ఇప్పుడు అంత ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ లేదు. ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ భృతి 1,50,000 మందికి 2 లక్షల మందికి వస్తున్నాయి. మళ్ళీ అది కాక తంబేయండి అదేయండి ఇదే అని చెప్పి డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని చెప్పి రిజెక్ట్ అయిపోతున్నాయి. అదొకటి. ఉద్యోగాలు అయ్యి అంటే ఉద్యోగాలు లేవు. నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను. యాజ్ ఏ ఎస్ఐ క్యాండిడేట్గా ఏంటంటే మొత్తం 1600 ఖాళీలు ఉంటే అందులో 300 ఖాళీలు వదిలేరు. 300 ఖాళీలు ప్లస్ 6000 కానిస్టేబుల్ ఉన్నాయని చెప్పి 1600 అడిగారు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ అని చెప్పి చెప్తున్నారు ముందుగా. తర్వాత ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఆగస్టులో ఇంకో నోటిఫికేషన్ ఉండిద్ది. ఎందుకు? మాకు అవసరం లేదు కదా. మబ్బే పెడుతున్నారు. జాబులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అని చెప్పి ఎలక్షన్ అని చెప్పి మబ్బే పెడుతున్నారు తప్ప ఒరిజినల్గా అయితే ఏం వదలట్లేదు. అది నిరుద్యోగ భృతి సమస్య బాగుంది. ఎంప్లాయ్మెంట్ బాగుంటేనే కదా. ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు అంటే గౌరవంగా చూసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళే భారంగా చూస్తున్నారు. ఎక్కడ బయటికి వెళ్తే చిన్న చిన్న ఆఫీసులో చేయలేం భయ్యా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.